ప్రీవియస్ వీడియోలో అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి. అమ్మాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అరటిపళ్ళు, అమ్మ ఇచ్చిన గోధుమ పిండి ప్యాకెట్లు అన్నీ తెచ్చుకున్నాను. అలాగే మన పొలంలో అరటిగెల కాసిందని చూపించాను కదండి. అందులో కొన్ని అరటిపళ్ళు అమ్మ వాళ్ళకి, పిన్ని వాళ్ళకి ఇచ్చేసి మిగతావి మేము తెచ్చుకున్నాము. అయితే ఇది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళంతా ఇంట్లో పనులతో బిజీగా ఉంటారు కదండి. నేను కూడా వ్రతం చేసుకోవడానికే ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. అయితే వరలక్ష్మి వ్రతం నేనైతే ఎలా చేసుకుంటానో, బంగారం కొత్త చీర కొనుక్కునే విషయంలో నా అభిప్రాయం ఏమిటో, నా వరకు నేనైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోలో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అమ్మాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు దారిలో ఆర్గానిక్ బెల్లం అమ్ముతారండి. వచ్చేటప్పుడు 2 కేజీల బెల్లం కొని తెచ్చుకున్నాను. తెచ్చిన అరటిపళ్ళు మూత ఉన్న ఒక డబ్బాలో అరటిపళ్ళు పెట్టి అందులో ఒక అగరబత్తి వెలిగించి మూత పెట్టి ఒక నైట్ అంతా ఉంచేసాను. ఇలా చేస్తే 3 డేస్కి అరటిపళ్ళు ముగ్గిపోతాయి. ఆల్రెడీ ఒకసారి మీకు చూపించాను. ఈ గోధుమ పిండి ప్యాకెట్స్ అమ్మ వాళ్ళకి, అమ్మమ్మకి రేషన్లో ఇచ్చినవండి. అమ్మ వాళ్ళు పెద్దగా ఉదయం టిఫిన్ చేసుకోరండి, అందుకని పట్టుకెళ్ళిపోమని అమ్మ నాకు ఇచ్చేసింది. సరే పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేద్దాం కదా అని నేను తెచ్చుకున్నాను. అరటిపళ్ళు 3 రోజుల తర్వాత చక్కగా ముగ్గిపోయాయండి. అమ్మాళ్ళ ఇంటి నుండి తెచ్చుకున్న కొబ్బరికాయలు, ఈ కొబ్బరికాయలతో అత్తయ్య కొబ్బరి రొట్టె కూడా చేసిందండి. ఈ రొట్టె ఎలా చేసుకోవాలో మాత్రం నేను షేర్ చేయలేదండి. ఇది పాతకాలం వంట, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ కొబ్బరి రొట్టె వరి నూక, కొబ్బరి తురుము, బెల్లం కలిపి చేస్తారండి. అత్తయ్య బియ్యం కడిగి ఎండలో ఆరబెట్టి ఆ బియ్యాన్ని నూకలుగా విసిరి ఆ రవ్వతో ఈ కొబ్బరి రొట్టె చేసిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కొబ్బరి రొట్టె గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక అమ్మాళ్ళ ఇంటి దగ్గర రాగులు, గోధుమలు కడిగి ఎండలో ఆరబెట్టాను కదండి. వాటిని అక్కడే పిండి పట్టించుకొని తెచ్చుకున్నాను. ఈ పిండి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను. ఈ పిండితో నేను అట్లు వేస్తానండి. ఇక ఊరి నుంచి వచ్చాక ఇంటి శుభ్రాలు చేయడం స్టార్ట్ చేశానండి. 2 గదుల్లో ఉన్న సామానం అంతా శుభ్రంగా కడిగి బూజులు దులిపేసి మళ్ళీ సామానం అంతా పైన సర్దేశాను. ఇదివరకు అయితే సున్నం కూడా వేసేదాన్నండి. కార్తీక మాసంలో వేద్దాంలే అని సున్నం అయితే వేయలేదు. ఇలా సంవత్సరానికి 3 సార్లు ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేస్తానండి. 1 సంక్రాంతికి, 2 వరలక్ష్మి వ్రతానికి, 3 కార్తీక పౌర్ణమికి చేస్తాను. ఈలోగా మధ్యలో బూజులు మాత్రమే దులుపుతాను, కానీ ఇత్తడి సామానం, స్టీల్ సామానం అయితే కడగమండి. ఇక వీడియోలోకి వస్తే, వ్రతాలైనా నోములైనా మన ఆడవాళ్ళం చాలా ఇష్టంగా చేసుకుంటాం కదా. ఎందుకంటే ఆ పూజా ఫలితం వల్ల మనం సౌభాగ్యంతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ పూజలు చేస్తాం. మన అమ్మలు, అమ్మమ్మల కాలంతో పోలిస్తే ఈ కాలంలో పూజలైనా పండగలైనా చిత్తశుద్ధి కంటే ఆడంబరమే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఒక పూజ ఎలా చేయాలో తెలుసుకుందామని ఫోన్ ఓపెన్ చేస్తే 100 మంది 100 రకాలుగా చెప్తున్నారు. ఈ దీపం పెడితే ఐశ్వర్యం కలుగుతుంది, ఆ దీపం పెడితే అప్పులు పోతాయని చెప్తూ ఉంటారు. కానీ నేనైతే ఇలాంటివి ఏవీ చేయనండి. ఎందుకంటే మనం ఎన్ని చేసినా మార్పు అనేది మనలో లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోసినా మన జీవితాలు మాత్రం మారవు. ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు పడుతూ, ఇంట్లో వాళ్ళతోనూ గొడవలు పడుతూ, పిల్లల మీద అరుస్తూ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని తిట్టుకుంటూ, మగవారి మీద నాకు ఇది కావాలి, నాకు అది కావాలని వారితోనూ గొడవ పడుతూ, మనం ప్రశాంతంగా ఉండకుండా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా, చిన్నదానికి పెద్దదానికి భూతద్దం పెట్టి చూసే మనస్తత్వం మనకున్నప్పుడు ఏ వ్రతం చేసినా ఏ దేవత కరుణించదు, ఏ దేవుడు కరుణించడు. సిరి సంపదలు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అష్టైశ్వర్యాలు కావాలన్నా అది కేవలం మన ఇంట్లో ఉండే ఆడవారి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ నేర్పరితనం మనకే లేనప్పుడు యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్పారని దాన్ని మనం ఫాలో అయినంత మాత్రాన మగాడు తాగుడు మానడు, పిల్లలు మన చెప్పు చేతల్లోనూ ఉండరు. మగాడు రోజు తాగి ఇంటికి వస్తుంటే అలవాటు ఒక భార్యగా మనం మానిపించలేనిది ఒక వీడియోలో ఏదో చేస్తే మందు మానేస్తాడని మనం చేస్తే మానేస్తాడా? ఇక పిల్లలు
మనం చెప్పిన మాట వినాలంటే ఫస్ట్ పిల్లలు చెప్పేది మనం వినాలి, వాళ్ళను అర్థం చేసుకోవాలి. ఎంతసేపు చదువు చదువు అంటుంటే వాళ్ళకి చదువు తప్ప వేరే లోకమే తెలియట్లేదు. మన సంసారం వృద్ధిలోకి రావాలంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళమంతా ఒక మాట మీద ఉండాలి. ఎవరు సంపాదించింది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటే అప్పులు పెరుగుతాయి కానీ ఆస్తులు పెరగవు కదండి. కొంతమంది అత్త మామలతో కలిసి ఉండే అవకాశం ఉన్నా కలిసి ఉండడానికి ఇష్టపడరు, సపరేట్గా ఉంటే బాగుండు అనుకుంటారు. అందుకని ఒకే ఇంట్లో ఉన్న ఎవరి గదుల్లో వాళ్ళు వండుకొని ఉంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు కానీ మన పెద్దలు ఒక మాట అంటూ ఉండేవారు. అదేంటంటే ఒకే ఇంట్లో 2 పొయ్యిలు ఉండకూడదని. అంటే దీని అర్థం ఆర్థికంగా ఆ కుటుంబం ఎప్పటికీ వెనుకబడే ఉంటుందని. మనం వేరేగా ఉండడం వల్ల మన సంపాదన మనమే తింటున్నామన్న ఆనందం మనకు ఉండొచ్చేమో కానీ అంతకు మించి కలిసి వచ్చేదేమీ ఉండదు. ఇంట్లో వంట చేసుకునే పొయ్యి దగ్గర నుండి తినే ప్లేట్లు, తాగే గ్లాసులు, వాడుకునే బకెట్లు అన్నీ ఎవరి వస్తువులు వాళ్లే కొనుక్కోవడం వల్ల సంసారంలో గిన్నెలు ముంతలు కొనుక్కోవడానికే తప్ప బంగారాలు సింగారాలు కొనడానికి మన దగ్గర ఏం ఉండదు. అదే అందరం కలిసి ఉన్నాం అనుకోండి, ఒకరి సంపాదన ఇంట్లో ఖర్చులకు పోయినా మిగతా ఇద్దరు కష్టపడింది పొదుపు చేసుకోవచ్చు. అందుకే అన్నారు మరి, కలిసి ఉంటే కలదు సుఖం అని. ఇక ఈ శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకుంటానంటే ఒక 500 లోపే ఒక చీర కొనుక్కుంటానండి. బంగారం ఏమీ ప్రస్తుతానికి కొనే సిచ్యువేషన్లో లేమండి. ఏదో నాకున్న స్తోమతను బట్టి వ్రతం సింపుల్గానే చేసుకుంటానండి. మీరు కూడా మీకున్న పరిస్థితిని బట్టి భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మనం మన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరుపుకున్నా ఖచ్చితంగా మనకున్న ఆర్థిక పరిస్థితిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఎందుకు ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు అన్నింటికి రేట్లు పెరిగాయి కదా, బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి టైంలో వేలు పెట్టి పట్టు చీరలు కొనుక్కోవడాలు, వాటిని మళ్ళీ ఇంకో 1000-2000 పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడం, వ్రతానికి ఎలా అయినా సరే చిన్న బంగారమైనా కొనుక్కోవాలని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి డబ్బులు లేకపోయినా అప్పు చేసి బంగారం కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మవారిని బంగారం పెట్టి పూజిస్తేనే కరుణించదు, మనకున్న దాంట్లో పసుపు కొమ్ము పెట్టి పూజించిన అమ్మవారు కరుణిస్తారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ మన సంసారాన్ని మనం బాధ్యతగా చూసుకుంటే ఆ భగవంతుడు మనకి ఏమివ్వాలో అన్నీ ఇస్తాడు. అలా కాకుండా మనమేమో మన పట్టు చీరలకు జ్యువెలరీలకి డబ్బులు పాడు చేస్తూ, మన శ్రీవారేమో మందుకి సిగరెట్లకి డబ్బులు తగలేస్తూ మనం వ్రతం చేస్తే ఇలాంటి వ్రతాలు ఎన్ని చేసినా మనమున్న పరిస్థితి నుండి ఇంకా దిగజారిపోవాల్సి వస్తుంది తప్ప అంతకు మించి పై స్థాయికి వచ్చే అవకాశమే ఉండదు. ఇక పూజల విషయంలో నేను ఈ మధ్య గమనించింది ఏంటంటే ఏవేవో రకరకాల వస్తువులు పూజ గదిలో పెట్టుకుంటే మనం కోటేశ్వర్లు అయిపోతామటండి. అలాగే వంటగదిలో కూడా దీపాలు పెట్టేసి వంటగదిని కూడా పూజ గదిగా మార్చేస్తున్నారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏవో కొన్ని రకాల పూజలు ఆచరిస్తే వాటి వల్ల కూడా మన జీవితాలు మారిపోతాయట. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఇంట్లో పనంతా చేసుకుని నైట్ పడుకునేసరికి 10-11 అవుతుంది. రోజంతా రెస్ట్ లేని ఆడవాళ్ళు మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేచి పని చేయడం వల్ల పుణ్యమేమో కానీ అనారోగ్యం మాత్రం వస్తుంది. ఒకప్పుడు మన అమ్మమ్మలు నానమ్మల దినచర్య వేరు, ఇప్పుడు మనం ఆచరిస్తున్న మన దినచర్య వేరు. పైగా పాటించేవన్నీ అందరికీ వర్తించవు. మనలాంటి ఆడవాళ్ళు ఇళ్లల్లో అన్ని పనులు మనమే చేసుకోవాలి. కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. మన ఆరోగ్యం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. మనం ఏం చేసినా ధర్మబద్ధంగా చేస్తే చేసిన పూజకు ఫలితం ఎలా అయినా వస్తుంది. ప్రతిసారి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేవన్నీ మీలో చాలా మందికి తెలుసు, కానీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. వాళ్ళు కామెంట్స్లో చాలాసార్లు అక్క నిన్ను చూసి మేము చాలా నేర్చుకున్నాం అక్క అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను ఎలాంటి వారి జీవితాల్లో మార్పు రావాలి అని కోరుకుంటున్నానో అలాంటి వారే నా వీడియోస్ చూస్తున్నందుకు
వాళ్ళు కూడా తెలుసుకుంటున్నందుకు నా జన్మ ధన్యమైందని భావిస్తాను. ఎందుకంటే దానాలు ధర్మాలు చేసి పుణ్యం చేసుకునే అంత స్తోమత నాకు లేదండి. కనీసం ఈ రకంగానైనా నా వీడియోస్ ద్వారా ఒక 10 మందికి ఉపయోగపడిన నేను పడుతున్న కష్టానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ అత్తయ్య కొబ్బరి రొట్టె వేయడం కోసం బియ్యం విసురుతుంది. ఆ రోజు ఉదయం ఇంట్లో ఉన్న సామానం అంతా బయట పెట్టేసి ఇల్లంతా నీట్గా బూజులు దులిపేశాను. తర్వాత అత్తయ్య స్టీల్ సామానం ఇత్తడి సామానం అంతా తోమేస్తే నేను కడిగేశాను. ఆ రోజు లక్కీగా ఎండ బాగానే కాసిందండి. గిన్నెలన్నీ ఎండలో బాగా ఆరిన తర్వాత అవన్నీ తీసి నేను ఇంట్లో సర్దేసుకున్నాను. అత్తయ్య ఏమో రొట్టె వేయడం కోసం బియ్యం విసిరింది. ఊరి నుంచి తెచ్చుకున్న కొబ్బరికాయలు ఉన్నాయి కదా అని ఆ రోజు నైటు అత్తయ్య కొబ్బరి రొట్టె వేసింది. నెక్స్ట్ డే ఉదయం ఆ కొబ్బరి రొట్టె టిఫిన్గా తినేసామండి. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే అమ్మవారికి మనం ఎలా ఉంటే నచ్చుతుందో మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు చారుమతి కథ చదువుకుంటాం కదండి. ఆ కథలోనే ఉంటుంది. ఒక స్త్రీ ఎలా ఉండాలో అలాంటి సుగుణాలన్నీ చారుమతిలో ఉన్నాయి కాబట్టే అమ్మవారు చారుమతికి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేసుకోమని అనుగ్రహిస్తే చారుమతి మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంది. చారుమతి లక్ష్మీ కటాక్షమంతా తనకి మాత్రమే రావాలని స్వార్థంగా ఆలోచించకుండా తనతో పాటు తనతో ఉండే ఇరుగు పొరుగు ఆడవాళ్ళకి కూడా చెప్పి వాళ్ళందరితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంది. అమ్మవారు చారుమతికే ఎందుకు కలలో కనిపించారు? చారుమతి అమ్మవారిని బంగారం పెట్టి పూజిస్తేనో పట్టు చీరతో అలంకరిస్తేనో 100 రకాల పిండి వంటలు వండి నైవేద్యంగా సమర్పిస్తేనో కలలో కనిపించలేదు కదా. చారుమతి మంచి మనస్తత్వం ఉన్న ఒక స్త్రీ. ఆవిడ పతియే ప్రత్యక్ష దైవంగా భావించి భర్తతో మంచిగా కాపురం చేసుకుంటూ అత్తమామలను పిల్లలను ప్రేమగా చూసుకుంటూ ఇల్లు ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉంచుకుంటూ ఇరుగు పొరుగు వాళ్లతో తక్కువగా మాట్లాడుతూ ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించేదట. ఇలా ఇన్ని సుగుణాలు చారుమతిలో ఉన్నాయి కాబట్టే అమ్మవారు చారుమతికి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. వ్రతం చేసుకున్నాక చారుమతితో పాటు మిగతా ఆడవాళ్ళకి కూడా వజ్ర వైడూర్యాలు బంగారు ఆభరణాలు అష్టైశ్వర్యాలు కలిగి సిరి సంపదలతో ఉండేలా అమ్మవారు లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించారు. మనం ఎలా ఉండాలో, ఎలా ఉంటే మనం భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటామో కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన ఋషులు మహర్షులు వేదాలలో పురాణాలలో గ్రంథాలలో జీవిత సత్యాలను మనకి అర్థమయ్యే విధంగా అద్భుతంగా వర్ణించారు. కానీ మనం అవన్నీ పక్కన పెట్టి సోషల్ మీడియాలో ప్రసారమయ్యే అర్థం పర్థం లేని ఆడంబరాలకు ఎలా చేస్తే డబ్బు వస్తుంది ఎలా చేస్తే డబ్బు వస్తుందని చెప్పే వాళ్ళ మాటలు నమ్మి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి చారుమతి లాంటి స్త్రీమూర్తులను మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగే మనం కూడా మన ఇంటిని ఇల్లులా కాకుండా ఒక గుడిలా భావించి ఇంట్లో ఎప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని కూడా అనుగ్రహిస్తారు. అలా మనందరినీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే కానీ సుమా, నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు కానీ గడపకి పసుపు రాయట్లేదేంటి? గడపకి పసుపు రాసి బొట్లు పెట్టమ్మా అని కామెంట్స్ చేస్తున్నారు కదండి. అందుకే మీరు చెప్తున్నారనే ఇది శ్రావణ మాసం కదా అని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు కూడా పెట్టానండి. ఇలా మీకు తెలిసిన విషయాలు నాకు చెప్తూ ఉండండి, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తూ ఉంటాను. ఇక వరలక్ష్మి వ్రతం యొక్క అసలైన పరమార్థం ఏమిటో మీకు అర్థమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నాను. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడానికి నేనైతే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసేసుకున్నానండి. ధర్మో రక్షితి రక్షితః అని అంటారు కదండి. మనం చేసే పూజైనా పుణ్యమైనా ధర్మబద్ధంగా చేస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని నమ్మి నా అభిప్రాయాన్ని మీకు షేర్ చేశానండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.